మే 20 నుంచి జూన్ 3 వరకు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మీ గోత్రనామాలతో మహారుద్రయాగం పాల్గొనదలిస్తే సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. మే 24వ తేదీ 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఆదివారం. తిథి అష్టమి ఉదయం 9 గంటల 7 నిమిషాల వరకు. నక్షత్రం మక ఉదయం 6 గంటల 51 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 47 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 22 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 33 నిమిషాల నుంచి 5 గంటల 24 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. అమృతకాలం రాత్రి 8 గంటల 16 నిమిషాల నుంచి 9 గంటల 54 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 14 నిమిషాల నుంచి 4 గంటల 58 నిమిషాల వరకు. సూర్యోదయం 5 గంటల 42 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 44 నిమిషాలకు. ఈరోజు విశేషం జ్యేష్ఠ శుద్ధ అష్టమి ఆదివారం. మే 24వ తేదీ ఆదివారం రావడం ఒక ఎత్తు అయితే అది జ్యేష్ఠ మాసంలో శుద్ధ అష్టమి తిథి నాడు రావడం మరొక ఎత్తు. జ్యేష్ఠ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది ఎండలు. ప్రకృతి పరంగా ఈ మాసంలో సూర్యుని ప్రతాపం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు అంటేనే తేజస్సు, శక్తి, ఆరోగ్యానికి కారకుడు. అలాంటి సూర్య భగవానుడికి అత్యంత ఇష్టమైన వారం ఆదివారం. ఇక అష్టమి తిథి అనగానే మనకు వెంటనే అమ్మవారు గుర్తొస్తారు. దుర్గాదేవికి పరాశక్తికి అష్టమి తిథి అంటే ఎంతో ప్రీతి. అంటే ఒక పక్క మనకు ఆరోగ్యాలను ఇచ్చే సూర్యభగవానుడు, మరో పక్క మనలోని భయాన్ని పారద్రోలి ధైర్యాన్ని ఇచ్చే అమ్మవారు. ఈ ఇద్దరి శక్తులు కలిసిన అద్భుతమైన రోజుగా మనం ఈ జ్యేష్ఠ శుద్ధ అష్టమిని చెప్పుకోవచ్చు. ఇలాంటి విశేషమైన రోజున ఉదయాన్నే వీలైతే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఆ ఉదయపు సూర్యకిరణాలు మన శరీరం మీద పడేలా నిలబడటం వల్ల మనకు తెలియని ఒక కొత్త శక్తి వస్తుంది. సైన్స్ పరంగా చూసుకున్న ఉదయం ఎండలో విటమిన్ డి ఉంటుందని చెబుతారు కదా. మన పెద్దలు కూడా అదే విషయాన్ని సూర్య నమస్కారాల రూపంలో మనకు అందించారు. స్నానం పూర్తయిన తర్వాత ఒక రాగి చెంబులో శుభ్రమైన నీళ్లు తీసుకొని అందులో కాస్త కుంకుమ లేదా ఎర్రటి చందనం, కొన్ని ఎర్రటి పూలు వేసి సూర్య భగవానుడికి చూపిస్తూ ఆ నీటిని కింద వదలాలి. దీన్నే ఆర్ఘ్యం ఇవ్వడం అంటారు. ఇలా చేస్తున్నప్పుడు మనసులో ఓం సూర్యాయ నమః అనుకుంటే చాలు. పెద్ద పెద్ద మంత్రాలు రాకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు. భక్తి నమ్మకం ముఖ్యం. సూర్యుడికి ఇలా నీళ్లు వదలడం వల్ల మన జాతకంలో సూర్యబలం పెరుగుతుంది. సూర్యబలం అంటే మనం చేసే పనిలో గౌరవం దక్కుతుంది. 10 మందిలో మంచి గుర్తింపు వస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా కంటికి, ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు దూరం అవుతాయి. సూర్యుడికి నమస్కారం చేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి పూజ గదిని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి. ఈరోజు అష్టమి కాబట్టి అమ్మవారికి పూజ చేయడం చాలా చాలా ముఖ్యం. మీ ఇంట్లో దుర్గాదేవి ఫోటో కానీ లలితాదేవి ఫోటో కానీ ఉంటే దానికి కుంకుమ బొట్టు పెట్టి ఎర్రటి మందారం లేదా గులాబీ పూలతో అలంకరించుకోండి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. పూల అలంకరణ పూర్తయిన తర్వాత ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. వీలైన వారు ఒక చిన్న పీట మీద కూర్చొని ప్రశాంతంగా అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి. అష్టోత్తరం చదవడం రాకపోతే కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాల పాటు ఓం దుర్గాయ నమః అని మనసులోని అనుకోండి. ఈ మాత్రానికి అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. పూజ పూర్తయ్యాక అమ్మవారికి నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థం పెట్టాలి. జ్యేష్ఠమాసం కాబట్టి చలిమిడి కానీ పానకం కానీ కనీసం ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది. ఆ తర్వాత ప్రసాదాన్ని కుటుంబ సభ్యులంతా స్వీకరించాలి. ఇక ఈరోజు పూజ చేయగానే ఆకాశం నుంచి అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పను. కానీ ఈరోజు చేసే ఒక చిన్న ప్రయత్నం మనలోని అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అష్టమి రోజు అమ్మవారిని తలుచుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఎప్పుడు లేని నీరసం, ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు రావడం, కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడం, ఇలాంటివి చాలా ఇళ్లల్లో చూస్తూ ఉంటాం. ఇవన్నీ మన మనసులో ఉన్న ఒక రకమైన ఆందోళన వల్లే వస్తాయి. అమ్మవారి ముందు దీపం పెట్టి 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నప్పుడు మనకు అద్భుతమైన మనశ్శాంతి దొరుకుతుంది. రేపు జరగబోయే దాని గురించి భయం పోయి ఈరోజు నేను ఏ పనికైనా సిద్ధం అనే ఒక ధైర్యం వస్తుంది. సూర్యుడి ఆరాధన వల్ల మన శరీరానికి చురుకుదనం వస్తే అమ్మవారి ఆరాధన వల్ల మనసుకు స్థిరత్వం వస్తుంది. శరీరం, మనసు ఈ 2 సరైన దారిలో ఉంటే మనం ఏ రంగంలో ఉన్నా సరే విజయం సాధించడం ఖాయం. వారమంతా కష్టపడి ఒక్కరోజే కదా కొద్దిగా విశ్రాంతి తీసుకునేదని చాలా మంది ఉదయం ఆలస్యంగా లేస్తుంటారు. అందులో తప్పులేదు. కానీ ఈ ఒక్కరోజు ఉదయం కాస్త త్వరగా లేచి ఈ చిన్న పూజను పూర్తి చేసుకుని ఆ తర్వాత మీరు విశ్రాంతి తీసుకుంటే ఆ రోజంతా మనసు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఈ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సూర్య భగవానుడి దయ మన మీద ఉండాలంటే మనం చేసే ఇంకొక చిన్న మంచి పని కూడా
పూజతో సమానమే. మీ ఇంటి ఆవరణలో ఒక చిన్న గిన్నెలో పక్షులకు నీళ్లు పెట్టడం లేదా దాహంతో ఉన్న వారికి మంచినీళ్ళు ఇవ్వడం లాంటివి చేస్తే ఆ మూగ జీవాలు లేదా మనుషులు సంతోషించినప్పుడు వచ్చే పుణ్యం నేరుగా మీకు అందుతుంది. దేవుడికి మన దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మనం ఎంత గొప్ప నైవేద్యాలు పెడుతున్నాము అనేవి అవసరం లేదు. కేవలం స్వచ్ఛమైన మనసుతో నమ్మకంతో పిలిస్తే చాలు, పలుకుతాడు. ఈ జ్యేష్ఠ శుద్ధ అష్టమి రోజున ఆ సూర్యనారాయణ మూర్తి ఆశీస్సులు, ఆ దుర్గా భవాని చల్లని చూపు మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు పూజ చేసిన వారు, వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు ఓం సూర్యనారాయణాయ నమః అని 3 సార్లు జపించండి. కామెంట్స్ రూపంలో 3 సార్లు రాయండి. వీలైన వారు 108 సార్లు రాయండి. వీడియోని లైక్ చేయండి. భగవంతుని నామస్మరణతో ఈ రోజున మీకు చాలా ఆనందంగా ప్రశాంతంగా గడపండి. అంతా మంచే జరుగుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు సమయానుకూలంగా నడుచుకోవాలి. కాలం సహకరించడం ఉండదు. ఏకాగ్రత అవసరం. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. అవసరాలకు ధనం లభిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. దగ్గరి వారితో విభేదాలు రాకుండా సౌమ్యంగా సంభాషించండి. ఇంట్లో వారి సూచనలు అవసరం. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. స్థిరాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల వారికి కొద్దిగా శ్రమ ఉంటుంది. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన ఫోన్ కాల్ వస్తుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ సంభవం. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కామర్స్ విద్యార్థులకు బాగుంటుంది. ఈరోజు ఈ రాశి వారికి ఆస్తి విషయాలలో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కొన్ని పాత బాకీలు సైతం అంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు. కొన్ని పనులు చకచకా సాగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ చేతికి వచ్చిన దాంతో సంతోషంగా ఉండి అంతకు మించి కావాలని ఆశించకూడదని గ్రహిస్తారు. దీనివల్ల అంతా మేలు జరుగుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. అయితే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. కొన్ని ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం ఉంటుంది. ఆశించిన ఫలితం వస్తుంది. ధర్మబద్ధంగా బాధ్యతలను పూర్తి చేయండి. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయత్న బలాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళండి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇష్ట దైవారాధన శుభాన్ని ఇస్తుంది. ఉద్యోగం మారడానికి చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతానికి స్థానచలన యోగం ఉంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. రుణ బాధ తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. స్నేహితురాలతో కాలక్షేపం చేస్తారు. ఈరోజు ఇంట్లో శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు. మీ మంచితనంతో సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ప్రత్యర్థులు సైతం మీ సమర్థతను మెచ్చుకుంటారు. ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు అందుతాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య కార్యాలను శ్రద్ధగా పూర్తి చేయాలి. అడుగడుగున ఆటంకాలు ఉంటాయి. గందరగోళ స్థితి ఉండకూడదు. స్పష్టత అవసరం. ఆత్మవిశ్వాసం సడలకూడదు. ఉద్యోగంలో శ్రమ అధికమవుతుంది. స్వయం కృషితో లక్ష్యాన్ని చేరాలి. దేనికి సంశయించకూడదు. నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. వ్యాపారంలో జాగ్రత్త. నవగ్రహ ధ్యానం మనోబలాన్ని పెంచుతుంది. అదృష్ట యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆకస్మిక ధనలాభ సూచన గోచరిస్తుంది. ఆస్తి వ్యవహారాలు ఓ కొలికి రానున్నాయి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. కొద్దిగా తిప్పట ఎక్కువగా ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మీ విషయంలో నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడతాయి. రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు.
సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. స్నేహితురాలతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ గృహ యోగ సూచనలు ఉంటాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఈరోజు మీరు ఎవరి నుంచి ఏమీ ఆశించకపోవడమే మంచిది. మీ లక్ష్యాలకు, మీ ఆలోచనలకు మాత్రమే కట్టుబడి ఉండండి. మీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తే విజయం తథ్యం. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. దైవ దర్శనాలు చేసుకుంటారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు పూర్తవుతాయి. లక్ష్యం నెరవేరుతుంది. దైవానుగ్రహంతో ఒక పనిలో విజయం లభిస్తుంది. ఉద్యోగం బాగుంటుంది. అధికార లాభం సూచితం. గౌరవం పెరుగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. లక్ష్మీ ధ్యానం మనశ్శాంతినిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అనవసరపు ప్రయాణాలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఇంట్లో విందులు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండి అవసరాలకు సొమ్ము అందుతుంది. కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. ధర్మ చింతనతో ముందుకు వెళ్తే కార్యసిద్ధి లభిస్తుంది. యోగ్యతను అనుసరించి ఉన్నత స్థితి కలుగుతుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఉత్సాహంగా చేసే పనుల్లో విజయం లభిస్తుంది. ఒకరి మీద ఆధారపడకుండా పనుల్ని మనమే స్వయంగా చేసుకోవాలి. సూర్య అష్టోత్తరం చదువుకుంటే మంచిది. చక్కటి శుభయోగాలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగులలో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ముఖ్య నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు. అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వాహన గృహ యోగాలు ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పని భారం తగ్గే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు ధనలాభం పొందుతారు. బుద్ధి బలంతో లక్ష్యాన్ని సాధించాలి. ఆపదలు తొలగుతాయి. అదృష్ట యోగం ఉంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పనుల్ని వాయిదా వేయవద్దు. వాహన యోగం సూచితం. వారం మధ్యలో మంచి జరుగుతుంది. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి. ఇష్టదేవతను స్మరించండి. మనశ్శాంతి లభిస్తుంది. ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాల అనుకూలమైన సమయం. ఇళ్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల తాకిడి పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. భార్య పిల్లలతో విహారానికి వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. కుటుంబ సంబంధమైన చికాకులు ఉంటాయి. ఈ రోజు సుదీర్ఘకాలం నుంచి వాయిదా వేసిన పనులను పూర్తి చేయనున్నారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది. వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉండనుంది. కొత్త ఆశలతో ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం.
వ్యాపారాలు ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. అపోహలు తొలగుతాయి. సత్సంబంధాలు ఏర్పడతాయి. నిజాయితీగా పనిచేసి మెప్పు పొందుతారు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. విఘ్నాలను అధిగమించాలి. వ్యాపారంలో అనుకూల వాతావరణం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి. మనశ్శాంతి చేకూరుతుంది. అన్ని విధాలా బాగుంటుంది. మంచి విదేశీ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. స్థలం కానీ ఇల్లు కానీ కొంటారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం జాగ్రత్త. ఈరోజు ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. వస్తు లాభాలు ఉంటాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థుల్లోని సత్తా నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. పై స్థాయి వారి ప్రశంసలు అందుతాయి. ఈరోజు మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వివాదాలకు దూరంగా ఉండడం వల్ల మీకు మేలు జరగనుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట కాలం నడుస్తోంది. ఎటు చూసినా శుభమే గోచరిస్తుంది. పనులు విజయవంతమవుతాయి. తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అద్భుతమైన విజయం, ధనలాభం సూచితం. పట్టు విడుపులతో ముందుకు సాగాలి. వాద ప్రతివాదనలతో కాలక్షేపం చేయకూడదు. కర్తవ్యాన్ని సకాలంలో నిర్వహించాలి. ఉన్నత స్థితి గోచరిస్తుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. ఆదాయం పెరుగుతుంది. డబ్బు దుర్వినియోగం ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారం ఫలించి విహారయాత్రలు చేస్తారు. ఈరోజు మీ నిర్ణయాలలో పొరపాట్లు సరిచేసుకునే యత్నాలు చేస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. ఇంటా బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. వాహన యోగం. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. రాజకీయ వర్గాలకు శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. దైవ చింతన. వ్యాపారాలు ఉద్యోగాలలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిళ్లు. ధన వ్యయం. దూర ప్రయాణాలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబ పరిస్థితుల కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొత్త రుణాలు చేయాల్సి వస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. నమ్మకం గెలిపిస్తుంది. పనులు వాయిదా వేయవద్దు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. అధికార లాభం సూచితం. దేనికి తొందరపడవద్దు. ఓర్పు శక్తినిస్తుంది. నిజాయితీ గొప్పవారిని చేస్తుంది. వ్యాపార లాభం సూచితం. గురుశ్లోకం చదువుకుంటే మంచిది. ఉద్యోగ జీవితం నల్లేరు మీద పండిలా సాగిపోతుంది. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. మంచి పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్య పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. వారాంతంలో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. విశ్రాంతి అవసరం. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరుతాయి. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలో ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారంలో సానుకూల సంకేతాలు ఉంటాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. సన్నిహితుల సాయం అందుతుంది. ధన, వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి కొన్ని అనుకోని సమస్యలు ఎదురైనా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు పనులు పూర్తవుతాయి. ఉద్యోగం బాగుంటుంది. గుర్తింపు, గౌరవం లభిస్తాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. సంతోషించే వార్తను వింటారు. కళ సాకారం అవుతుంది.
మిత్రుల అండ లభిస్తుంది. తొందరలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి. కోరుకున్నది లభిస్తుంది. అనేక మార్గాల్లో అభివృద్ధిని సాధించే కాలం ఇది. విష్ణు సహస్రనామం చదువుకుంటే మంచిది. అంతా మంచి జరుగుతుంది. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనవసరపు పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. సమీప బంధువుల్లో ఒకరికి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తారు. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండకపోతే ధన నష్టం గోచరిస్తుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల ఎక్కువ ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. విద్యార్థులకు అంచనాలు తారుమారవుతాయి. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు కొన్ని అనుకోని సమస్యలు ఎదురైనా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు మనోబలంతో లక్ష్యాన్ని చేరాలి. నిత్య దైవారాధన చేయండి. ఆపదలు పొంచి ఉంటాయి. ఎదురు చూస్తున్న పనుల్లో జాప్యం జరుగుతుంది. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు వెళ్ళండి. దేనికి సందేహించవద్దు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేయవద్దు. మానసిక అనిశ్చితి మంచిది కాదు. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు. ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. అనుకోని విధంగా కొన్ని పనులు అతివేగంగా పూర్తవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమీప బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఎవరికి హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా నడుస్తాయి. ఈరోజు అవసరానికి కావలసిన ధనం చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులు, సోదరీమణులతో వివాదాలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గతాన్ని మర్చిపోవలసిన సమయం ఇది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగడం ఉత్తమమైన నిర్ణయం. నూతన వస్తువులను కొనడానికి సమయం ఆసన్నమైంది. కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు అదృష్టవంతులవుతారు. అద్భుతమైన శుభకాలం. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. కాలం కలిసి వచ్చి గొప్పవారవుతారు. ఒక సమస్య తొలగుతుంది. బంధాలు బలపడతాయి. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ధనలాభం సూచితం. ఇష్టదేవతను దర్శించండి. ఎదురు చూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వివాహ, ఉద్యోగ యత్నాలలో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగం విషయంలో మీకు అనుకోకుండా పిలుపు వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. మిత్రులతో వేడుకలు చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీరు బాగా నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చి 2 రోజులుండే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఎదురు చూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఈరోజు కొత్త మిత్రులు పరిచయం అవుతారు. అనుకోని విధంగా పనులు చక్కదిద్దుతారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల స్థితి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ఆ దిశగా పనిచేయండి. మంచి ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు, శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.